కురుస్తున్న భారీ వర్షాలకి యనమదురు వైట్ డ్రైన్ మరి పక్కంట ఉన్న కొన్ని వార్డుల్లో నివాస ప్రాంతాలు మునిగిపోవడం, వాళ్ళకి వంట చేసుకునే పరిస్థితులు లేకపోవడం వల్ల భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో మరి విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో మరి బాధితులందరికీ కూడా ఉదయం సాయంత్రం కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మంత్రి రామకుమార్ రాజు గారు ఆర్థిక సాయంతో ప్రోగ్రెస్ సత్రాయంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అటు మునిగిపోయిన పంట పొలాల విషయంలో కానీ, ఈ హౌస్ విషయంలో కానీ మన స్థానిక శాసనసభ్యులు అంజబాబు గారు అసెంబ్లీకి వెళ్ళి ముందర అధికారులందరితో కూడా ప్రతిరోజు సమీక్ష జరుపుతున్నారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లను చేసి ఆయన అసెంబ్లీకి వెళ్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూటమి నాయకులందరూ కూడా కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తూ బాధితులందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా మరి బాధితులందరూ కూడా సాయం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా అధికారులు అలాగే మీ పార్టీ నాయకులు కానీ స్థానిక ప్రజల సహకారంతో రంగసాయి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఏ విషయం కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరూ కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడే తెలిసిన వార్త కూడా ఇరిగేషన్ శాఖ వాళ్ళు చెప్తున్నారు 2.5 అడుగులు మరి కాలువ తగ్గింది. ఇది సాయంత్రానికి రేపటికి రిలీఫ్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.